రైతుల న్యాయమైన పరిహారం, రైతుల న్యాయమైన పరిహారం చట్టాన్ని 2013 భూసేకరణ చట్టాన్ని సర్వీస్ రోడ్లు, గ్రీన్ ఫీల్డ్ హైవే సర్వీస్ రోడ్లు ఆదుకోవాలి. గ్రీన్ ఫీల్డ్ హైవే భూ నిర్వాసిత రైతులను గ్రీన్ ఫీల్డ్ 2013 భూసేకరణ చట్టాన్ని 2013 భూసేకరణ చట్టాన్ని 2013 భూసేకరణ చట్టాన్ని ఆదుకోవాలి. గ్రీన్ ఫీల్డ్ హైవే భూ నిర్వాసిత రైతులను ఇవ్వాలి. గ్రీన్ ఫీల్డ్ హైవే గ్రీన్ ఫీల్డ్ హైవే సర్వీస్ రోడ్లు, గ్రీన్ ఫీల్డ్ హైవే సర్వీస్ రోడ్లు ఎత్తుల అండర్ పాస్ బ్రిడ్జీలు, తగినంత ఎత్తుల అండర్ పాస్ బ్రిడ్జీలు, తగినంత ఎత్తు ఆదుకోవాలి. గ్రీన్ ఫీల్డ్ హైవే భూ నిర్వాసిత రైతులను, గ్రీన్ ఫీల్డ్ హైవే భూ నిర్వాసిత రైతులను, గ్రీన్ ఫీల్డ్ హైవే భూ 2013 భూసేకరణ చట్టాన్ని 2013 భూసేకరణాన్ని ఆదుకోవాలి. గ్రీన్ భూ నిర్వాసిత రైతులను, గ్రీన్ ఫీల్డ్ హైవే భూ నిర్వాసిత రైతులను, గ్రీన్ ఫీల్డ్ హైవే భూ నిర్వాసిత రైతులను రైతుల న్యాయమైన పరిహారం, గ్రీన్ ఫీల్డ్ హైవే భూ నిర్వాసిత రైతుల న్యాయమైన పరిహారం, గ్రీన్ ఫీల్డ్ హైవే భూ నిర్వాసిత రైతుల న్యాయమైన పరిహారం చేయాలి. 2013 భూసేకరణ చట్టాన్ని 2013 భూసేకరణ చట్టాన్ని 2000 న్యాయమైన పరిహారం, ప్రైవేట్ మార్కెట్ విలువ ప్రకారం న్యాయమైన పరిహారం. కె శ్రీనివాస్, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి. ఈరోజు ఏలూరు కలెక్టరేట్ ముందు గ్రీన్ ఫీల్డ్ హైవే భూ నిర్వాసిత రైతుల చెలో కలెక్టరేట్ ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నాం. ఇవాళ గ్రీన్ ఫీల్డ్ హైవే అంటే ఖమ్మం నుండి దేవరపల్లి వరకు నిర్మాణం జరుగుతున్న గ్రీన్ ఫీల్డ్ హైవే అన్ని గ్రామాల రైతాంగం ఈ ధర్నాలో పాల్గొన్నారు. ప్రధానంగా గ్రీన్ ఫీల్డ్ హైవేలో భూములు ఇచ్చిన రైతాంగానికి, ఆయా గ్రామాల ప్రజలకి ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్ర అన్యాయం చేస్తా ఉన్నాయి. ఇది చాలా దుర్మార్గం అని చెప్పేసి భావిస్తా ఉన్నాం. అంటే గ్రీన్ ఫీల్డ్ హైవే వల్ల ఈ ప్రాంత రైతాంగానికి కానీ ప్రజానీకానికి కానీ ఏమాత్రం కూడా ప్రయోజనం లేదు. అంటే రైతులకు కానీ ప్రజలకు కానీ ఏమాత్రం ప్రయోజనం లేకుండానే ఇవాళ రైతుల భూముల్ని చాలా బలవంతంగా లాక్కున్నారు. అంటే గ్రీన్ ఫీల్డ్ హైవే అనేది ఒక వ్యాపారం. అంటే ఒక వ్యాపారం కోసం అని చెప్పి ఇవాళ పచ్చని పంట పొలాలని, సారవంతమైన భూముల్ని, అలాగే ఉద్యాన వ్యాపార పంటలు పండే భూముల్ని బలవంతంగా లాక్కోవడం చాలా దుర్మార్గం అని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం. అంటే 2013 భూసేకరణ చట్టాన్ని అమలు చేయలేదు. ఈ చట్టాన్ని అమలు చేయకుండా చాలా తక్కువ పరిహారం ఇచ్చి ఇవాళ రైతాంగానికి నోట్లో మట్టి కొట్టి ఇవాళ అన్యాయం చేసిన పరిస్థితి ఉన్నది. ఆర్బిట్రేషన్ ద్వారా న్యాయం చేస్తా అని చెప్పారు. ఆ న్యాయం కూడా ఇంతవరకు జరగలేదు. 2022 నుంచి ఈ రోజు వరకు కూడా కలెక్టర్ గారు కోర్టు చుట్టూ కాళ్ళకి చెప్పులు అరిగే విధంగా రైతులు తిరుగుతున్నా సరే కనికరం లేకుండా ఇవాళ అధికార యంత్రాంగం, ప్రభుత్వాలు ఎవరిస్తున్నాయంటే ఇంతకంటే అన్యాయం ఉందని చెప్పేసి అడుగుతా ఉన్నాం. కాబట్టి ఇప్పటికైనా ప్రైవేట్ మార్కెట్ విలువ దాదాపు 50-60 లక్షలు ఉంటే 15 లక్షలు, 12 లక్షలు, అలాగే 17 లక్షలు ఇచ్చి ఇవాళ రైతులకు అన్యాయం చేస్తారని అడుగుతా ఉన్నాం. ప్రైవేట్ మార్కెట్ విలువకు అనుగుణంగా భూములకి పరిహారం ఇచ్చి రైతులకు న్యాయం చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. దీంతో పాటు ఈ గ్రీన్ ఫీల్డ్ హైవేకి సర్వీస్ రోడ్లు ప్రొవిజన్ లేకపోవడం వల్ల ఇవాళ పొలాలకు వెళ్లే మార్గాలు లేవు. గ్రామాల నుంచి ఒక గ్రామం నుంచి ఒక గ్రామానికి వెళ్లే మార్గాలన్నీ కూడా మూసుకుపోయినాయి. ఇవాళ సర్వీస్ రోడ్లు ప్రొవిజన్ లేకపోవడం వల్ల రైతులు ఇబ్బంది పడతా ఉన్నారు. గతంలో మేము మట్టి రోడ్లు ఉంటాయి, మేము గ్రావెల్ రోడ్ వేస్తాము అని చెప్పారు. మీకు తార్ రోడ్లు వేస్తే మీరైనా ఆడియో కార్లు వేసి తిరుగుతారా అని చెప్పేసి ఆ రోజు కలెక్టర్ గారు ప్రసన్న వెంకటేష్ గారు రైతులను హేళన చేసిన పరిస్థితి కూడా ఉన్నది. అంటే గ్రీన్ ఫీల్డ్ హైవేకి సర్వీస్ రోడ్ లేకపోవడం వల్ల ఇవాళ రైతులు ఇబ్బంది పడతా ఉన్నారు, ఆయా గ్రామాల ప్రజలు ఇబ్బంది పడతా ఉన్నారు. కాబట్టి సర్వీస్ రోడ్ల యొక్క ప్రొవిజన్ కల్పించి తార్ రోడ్లుగా సర్వీస్ రోడ్లు నిర్మాణం చేయాలి. ప్రతి గ్రామానికి సర్వీస్ రోడ్డు ఇవ్వాలి, ప్రతి పొంత రోడ్డుకి సర్వీస్ రోడ్డు ఇవ్వాలని చెప్పేసి సందర్భంగా మేము కోరుతా ఉన్నాం. దీంతో పాటు ఆ సందర్భంగా అనేక హామీలు ఇచ్చారు. ఉచితంగా బోర్లు ఇస్తా ఉన్నారు, అలాగే విద్యుత్ వైర్లు మారుస్తా ఉన్నారు, అలాగే గ్రామాల్లో ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని చర్యలు తీసుకుంటామని చెప్పారు. రైతులకు హామీలు ఇచ్చారు. ఇచ్చిన హామీలు అమలు చేయాలి. ఇవాళ గ్రీన్ ఫీల్డ్ హైవే భూ నిర్వాసిత రైతాంగానికి న్యాయం చేయాలి. లేని పక్షంలో ఈ ఆందోళన, ఈ పోరాటం మరింత ఉధృతం అవుతుందని చెప్పేసి సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం.